మూర్తీభవించిన ధర్మస్వరూపమైన రామచంద్రమూర్తి రాజ్యాన్ని పరిపాలన చెయ్యడం కోసమని తిరిగి అయోధ్యా పట్టణానికి 14 సంవత్సరముల అరణ్యవాసం పూర్తయ్యేంత వరకు రాడు అని నిశ్చయించుకున్నటువంటి భరతుడు రాజ్యమును రాముని యందే న్యాసము చేసి రామచంద్రమూర్తి ప్రతినిధిగా రాజ్యం చెయ్యడానికి అంగీకరించి రామచంద్రమూర్తి యొక్క పాదుకలను వశిష్ఠ మహర్షి ప్రేరేపణ చెయ్యగా ఆ ప్రేరణ చెయ్యగా శిరసున దాల్చి అయోధ్యా పట్టణానికి వెళ్ళి నందిగ్రామాన్ని చేరి సింహాసనంలో పాదుకలుంచి రాజ్య పరిపాలనకి సంబంధించిన ప్రతి విషయాన్ని పాదుకలకు నివేదిస్తూ నేను పాదుకలకు కాదు నివేదిస్తున్నది రామచంద్రమూర్తికే నివేదించి ఆయన ఆజ్ఞ ప్రకారం పరిపాలన చేస్తున్నానేటటువంటి భావనతో భరతుడు రామరాజ్యాన్ని చేస్తున్నటువంటి సందర్భం దగ్గర నిన్నటి ఉపన్యాసాన్ని పూర్తి చేసి ఉన్నాం. మీరు కొంచెం జాగ్రత్తగా శ్రీరామాయణాన్ని గమనిస్తే రామాయణాన్ని శాసించేటటువంటి వ్యక్తులు వెనక నుంచి శాసించిన వారందరూ కూడా ఋషులే. యథార్థానికి రామచంద్రమూర్తి జననాన్ని శాసనం చేసినటువంటి వారు వశిష్ఠ ఋష్యశృంగాదులు, జన్మించిన తరువాత సీతారాముల యొక్క కళ్యాణాన్ని శాసించిన వారు విశ్వామిత్ర మహర్షి. తదనంతరం రాముడు ఎక్కడ ఉండాలి అన్నది నిర్ణయం చేసినటువంటి వారు భరద్వాజ మహర్షి. అసలు భరతుణ్ణి అక్కడికి పంపించచ్చా, భరతుని యొక్క శీల వైభవం ఎటువంటిది అన్నది లోకానికి ప్రకాశింపచేసినటువంటి వారు భరద్వాజ మహర్షి. ఆయన కదలికలన్నీ కూడా ఋషులతోటి ముడిపడి ఉంటాయి. ఎప్పుడూ కూడా జీవితం మహాత్ములతోటి ముడిపడి ఉండడం, వారికి విధేయుడై తాను ప్రవర్తించడం అభ్యున్నతికి హేతువుగా ఉంటుంది. మీరు మిగిలిన వాళ్ళు ఎంతమందితో కలిసి ఉండండి, అది ఒక ఎత్తు. కలిసి ఉండవద్దు అని మీరు సమాజంలో చెప్పలేరు. ఎందుచేతనంటే ఒక మనిషి సమాజంలో ఉన్నాడు అంటే మంచి చెడు రెండిటికి మధ్యన కూడా ఆయన ప్రతిరోజు స్పందించవలసినటువంటి అవసరం ఉంటుంది. నేను కేవలం మంచి వాళ్ళతో ఉంటానన్నా కుదరదు, కేవలం చెడ్డవాళ్లతో ఉండడమూ కుదరదు. ఎవరితో నువ్వున్నా నీలోని మంచిని నువ్వు నిలబెట్టుకుని నువ్వు లోకానికి ఉపకారం చేసేటటువంటి గుణములతో ప్రకాశించి నీ వలన ఇంకొకరికి ఇబ్బంది రాని పరిస్థితి ఉండాలి అంటే నీ లోపల కొంతమంది ఉండాలి. బయట నువ్వు ఎవరితో తిరిగి ఇబ్బంది లేదు, నీ లోపల మాత్రం ఉండాలి. నీ లోపల ఉండవలసినటువంటి వారు ఋషులు లేదా ఋషితుల్యులు. ఋషితుల్యమైనటువంటి జీవితాన్ని సమాజంలో కొంతమంది పెద్దలు గడుపుతారు. పైకి వారు కూడా మనలా సంసారంలో ఉన్నట్లుగానే ఉంటారు. అగస్త్యుడు సంసారంతో ఉన్నట్టుంటాడు, భరద్వాజుడు సంసారంతో ఉన్నట్టుంటాడు, అత్రి మహర్షి సంసారంతో ఉన్నట్టుంటారు. కానీ వారే ఋషులు, వారే నిర్ణయం చేశారు రాముడి కదలికలు. మీరు కూడా అటువంటి ఋషిని మీ హృదయంలో ఉంచుకోవలసి ఉంటుంది. మీ యొక్క కదలికలు జీవితంలో ప్రస్థానమంతా కూడా ఆయన చేత నిర్ణయింపబడి ఉండాలి. యథార్థానికి గురువుగారి అనుగ్రహం పొందడం అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? ఇందుకు మీరు సిద్ధపడి ఉన్నారా అని గురువు చూస్తారు. మీరు ఆ స్థితిని పొందారు, గురువుగారి మాటని వేదవాక్కుగా మీరు భావన చేస్తున్నారు అన్ననాడు గురువు మీ జీవిత క్రమాన్ని నిర్ణయం చేస్తాడు. అందుకే మీరు కొంచెం జాగ్రత్తగా గమనించగలిగితే సన్యాసులందరూ గురువులు కారు, గురువులందరూ సన్యాసులు కారు. మీరు కొంచెం జాగ్రత్తగా చూడండి నేను అన్న మాటని. సన్యాసులందరూ గురువులు కావలసిన అవసరం లేదు. ఎందుకో తెలుసా అండి? సన్యాసి గురువైతే తనకి తాను బరువు. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే సన్యాసి అన్న మాటకు అర్థం ఏమిటంటే సత్తు యందు న్యాసము చేశాడు ఆయన. ఆయనకి ఇంకా తను చెయ్యవలసిన పని అన్నది ఆయనకేం లేదు. ఏమీ లేనివాడికి మళ్ళీ మీ గురించి యోగక్షేమాలు ఆయన విచారణ చేయడం మొదలెట్టాడు అనుకోండి, ఆయన మీ యోగక్షేమాలు విచారణ చేసి మీ అభ్యున్నతి గురించి ఆయన ప్రయత్నం చేయడం మొదలుపెట్టారు అనుకోండి, ఆయన మీకు ఆశీర్వచనాలు చేయడం, మీ ఇల్లు బాగుండాలని, మీ వ్యాపారాలు బాగుండాలని, మీ పిల్లల చదువులు బాగుండాలని, మీ పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వాలని ఆయన ఆశీర్వచనాలు చేస్తూ కూర్చున్నారనుకోండి, అప్పుడు ఆయన సన్యాసం ఏమైంది? కుదరదు. ఆయన లోకం వైపుకి కొంత
దృష్టిని మరల్చవలసి వచ్చింది. అలా దృష్టి మరల్స్తే ఎంతవరకు మన అభ్యున్నతి కొరకు దృష్టి మరల్చారో అంతవరకు ఈశ్వరుడి వైపుకి తదేక దృష్టితో ఉండగలిగిన స్థితిని కోల్పోయాడా లేదా? కోల్పోయారు. అందుకే సన్యాసులందరూ గురువులు కావాలి అని శాస్త్రం చెప్పదు. కానీ కొంతమంది సన్యాసులు మాత్రం గురువులుగా ఉండాలి. ఎందుకు ఉండాలో తెలుసా? శంకరాచార్యులు వారు చేసిన నిర్ణయంలో ఉన్న అద్భుతం అది. ఎవరుండాలంటే గురువులుగా పీఠాధిపతులు గురువులుగా ఉండాలి. శంకర భగవత్పాదులు కొన్ని పీఠాలు పెట్టారు. ఆ పీఠాధిపతులు సన్యసించి గురువుగా ఉంటారు. ఆ గురువుగా ఉన్నవారు ఏం చేస్తారంటే సనాతన ధర్మమును నిలబెట్టడానికి సమాజాన్ని అటువైపుకి తిప్పే ప్రయత్నం చేస్తారు. మీరు గోశాలలు కట్టండి అంటారు, అక్కడ గోశాలకి నువ్వు విరాళం ఇయ్యి అంటారు. లేకపోతే ఫలానా చోట నువ్వు ఒక యజ్ఞం చెయ్యి అంటారు. చేశారు. మీకు కష్టం వచ్చింది ఎవరికి చెప్తారు? మరి ఆయనకైనా చెప్తారు. ఇప్పుడు మరి మీ అభ్యున్నతికి ఆయన పాటుపడాలా వద్దా? ఆశీర్వచనం చేయాలా వద్దా? కాబట్టి సన్యాసి గురువుగా ఉండవలసిన ఆవశ్యకత ఎవరిదంటే ఒక్క పీఠాధిపతులదే. శంకర భగవత్పాదుల వంటి మహానుభావులు పెట్టినటువంటి పీఠాలకి ఆధిపత్యం వహించినటువంటి వారు సన్యాసమును గురుత్వమును రెండింటినీ రక్షించుకోగలిగినటువంటి దీక్షాదక్షులై ఉంటారు. అది మరింత కష్టమైనటువంటి ప్రక్రియ. తప్ప సన్యాసి అంటే గురువు అవ్వాలనేం లేదు, గురువు అంటే సన్యాసి అవ్వాలనేం లేదు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఒక గురువుగారు సమాజంలో సంసారంతో ఉన్నాడనుకోండి, ఆయన గురువుగారిగా ఉండడానికి అనర్హుడని మీరేం తీర్పు చెప్పకూడదు. ఆయన ఉండడానికి అర్హుడే. ఏం అగస్త్యుడు లేడా లోపాముద్రతో? అత్రి లేరా అనసూయమ్మతో? ఏం వాళ్ళ గురుత్వానికి ఏమైనా లోటు వచ్చిందని మీరు అనుకుంటున్నారా? అలా ఏం ఉండదు. వారు సంసారమునందు ఉండి ఋషిగా జీవిస్తారు. ఒక ఋషి జీవనం ఎలా ఉంటుందో ఆయన జీవనము అలాగే ఉంటుంది. ఇలా ఉండగలిగినటువంటి ప్రజ్ఞ ఉన్న మహాపురుషులు ఉన్నారే, వారు గురువులుగా ఉంటారు. రామచంద్రమూర్తిని మీరు కొంచెం జాగ్రత్తగా గమనిస్తే ఆయన జీవితాన్ని శాసనం చేసిన వాళ్ళందరూ కూడా ఈ ఋషులే. అసలు రామాయణంలో ఎక్కడెక్కడికి వెడితే ఏ ప్రయోజనం నెరవేరుతుందో, ఎవరు ఎందుకు ఎక్కడికి వెళ్ళాలో, రాముడికి ఏవి ఇవ్వాలో, సీతమ్మకి ఏవి ఇవ్వాలో, లక్ష్మణుడికి ఏవి ఇవ్వాలో, అవి ఎప్పుడు పనికొస్తాయో, ఏవి చెప్పాలో అన్ని ఋషులు నిర్ణయం చేసి కూర్చున్నారు. ఎప్పుడు అవసరమో అప్పుడు రాముని యందు ఆ అనుగ్రహాన్ని ప్రకాశింపజేశారు. అవసరమైంది యుద్ధకాండలో ఆదిత్య హృదయాన్ని వెళ్ళి ఉపదేశం చేశారు అగస్త్య మహర్షి. అవసరమైంది అగస్త్య మహర్షి ఆయనకి కావలసినటువంటి ఆయుధాలని ఇప్పించారు. అవసరమైంది భరద్వాజ మహర్షి చిత్రకూటంలో ఉండవలసిన అవసరాన్ని చెప్పారు. ఇలా మీరు కొంచెం జాగ్రత్తగా గమనిస్తే ఋషులతో రామునికి ఉండేటటువంటి అనుబంధం మీకు బాగా ద్యోతకమవుతుంది. నేను అందుకే మీతో తరచూ ప్రస్తావన చేస్తూ ఉంటాను. శ్రీరామాయణాన్ని జరిగిపోయిన కథ అని మీరు చూడకండి. రాముడు ఎవరితో అనుబంధం పెట్టుకుంటుంటాడు, ఎవరితో మాట్లాడుతుంటాడు. ఎవరు లేకపోతే రాముడు ఉండలేడు, ఎవరు లేకపోయినా రాముడు ఉండగలడు. మిమ్మల్ని చూడమని చెప్తా. మీరు చాలా జాగ్రత్తగా పరిశీలించాలి రామాయణాన్ని. దశరథుడు వెంటపడ్డాడు, నువ్వు లేకపోతే నేను ఉండలేనని. ఉన్నాడా అయోధ్యలో? నువ్వు లేకపోతే నేను ఉండలేనని కౌసల్య వెంటపడింది. ఉన్నాడా అయోధ్యలో? మరి ఎవరు లేకపోతే రాముడు నేను ఇక్కడ ఉండలేనని వెళ్ళిపోయే ఘట్టం ఏమైనా ఉంటుందా రామాయణంలో? ఎక్కడైనా వీళ్ళు లేరండి అందుకని నేను ఇక్కడ ఉండలేకపోతున్నానండి, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతానండి అని రాముడు వెళ్ళిపోయినది ఏదైనా ఉందా? అలా వెళ్ళిపోతే రాముడు ఎప్పుడు లక్ష్మణుడు రాముణ్ణి ఎలా సేవిస్తాడో రాముడు కూడా ఎవరిని చూడకుండా ఉండలేడో వాళ్ళ దగ్గర ఉంటాడని గుర్తు. రాముడు ఎవరిని సేవిస్తున్నాడని మీరు రామాయణంలో పట్టుకుంటారో మీరు కూడా మీ జీవితంలో అలా సేవిస్తూ ఉండాలి. సేవించడం అంటే ఒక మాట గుర్తుపెట్టుకోండి, ఎప్పుడూ శారీరకంగా దగ్గర ఉండడం కాదు, గురువుని మీ మనసులో పెట్టుకోవడం, గురువాక్యాన్ని మీ మనసులో పెట్టుకుని ఉండడం. ఎప్పుడు ఏది చేసినా మనం త్రికరణ శుద్ధిగా గురువైభవానికి మనం దోహదం చేస్తున్నామా, ఆయన మాటని అనుష్ఠాన పర్యంతంలోకి తీసుకొస్తున్నామా, ఇది మీకు మీరు పరిశీలన చేసుకోవలసినటువంటి విషయం. దానికి ఎవ్వరూ న్యాయమూర్తులు ఉండరు, ఉండే అవకాశం ఉండదు కూడా.
ఒకవేళ అలా పరిశీలించి చూసి పట్టుకున్నా, పట్టుకోవాలనుకుంటే అది పెద్ద విశేషం ఏం కాదు, పట్టుకుంటారు పెద్దలు. పట్టుకున్నా వారు దాని మీద తీర్పు కూర్చోరు. ఎందుకు కూర్చోరో తెలుసా అండి? వాళ్ళ పుణ్యం పోతుంది. ఆయనకెందుకు? నువ్వు అలా ఉన్నావా లేదా నీ వంతు. ఆయన బాధ్యత ఏమిటి? ఒక మాట చెప్పాడు వినలేదు, రెండో మాట చెప్తాడు. రెండో మాట చెప్పాడు వినలేదు, మూడో మాట చెప్తాడు. మూడో మాట చెప్పాడు వినలేదు, నాలుగో మాట చెప్తాడు. నాలుగో మాట చెప్పాడు వినలేదు, ఐదో మాట చెప్తాడు. ఇన్ని మాటలు చెప్తున్నాడని ఆయన దూరంగా పోయాడు అనుకోండి, ఆయన కర్మ. మీరు ఇది బాగా పట్టుకోవాలండి జీవితంలో. రామాయణ కథ 5 నిమిషాల్లో చెప్పేస్తాను, అది పెద్ద విశేషం కాదు. రామాయణాంతర్గతమై మన జీవిత అభ్యున్నతికి పనికొచ్చే విషయాన్ని పట్టుకోవడంలో మాత్రం ఏమరపాటు చెందకండి. మీరు ఈ భూమి మీద కాదు, ఎక్కడో సముద్ర మధ్యంలో ఉన్నా కూడా గురువుగారి మనసులో ఉన్నారనుకోండి, అది నిజమైన శిష్యుడని గుర్తు. ఆయన శిష్యుడు. ఎందుచేత అంటే గురువు గారిని మనసులో పెట్టుకుని ఉన్నాడు. ఆయనకి పక్కన ఉండక్కర్లేదు, గురువు గారు ఆయనలో ఉంటారంతే, ఎప్పుడూ ఉంటారు. ఆయన ఎప్పుడు అంతేవాసిత్వంతో ఉంటాడు. అది చాలా మహోన్నతమైన స్థితి. రాముడు ఆ స్థితిని పొందాడు. అలా పొందకుండా తిరగడం గురువుగారితో, జీవితం ఇంకొకలా ఉండకూడదు. అది దోషభూయిష్టం. దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందని మీరు అనుకుంటారు, కానీ నేను మీకు ఒక సత్యం చెప్పవలసి వస్తే మీకు పాపమే సంక్రమిస్తూ ఉంటుంది. ఎందుకో తెలుసా అండి? రుణపడిపోతారు మీరు గురువుగారికి. ఆయన చెప్తున్నది ఒకటి, ఆయన ధార్మిక దృష్టి ఒకటి, మీ అనుష్ఠానంలో అది లేదు. అప్పుడు ఏమవుతుందంటే గురువాక్య ధిక్కార దోషం మీకు పడుతుంటుంది. మీరు జాగ్రత్తగా ఆలోచించండి, అవునా కాదా? కాబట్టి గురుభక్తి అన్న మాటకు అర్థం ఏంటంటే గురువు గారు మీకేం చెప్పారో దాన్ని మీరు అనుష్ఠిస్తున్నారా లేదా, దీనికి మీకు మీరు సాక్షిగా కూర్చోవలసి ఉంటుంది. శ్రీరామాయణం ఇది ఒక అద్భుతమైనటువంటి స్థితిలోకి తిప్పుతుంది. అయోధ్యకాండలో చిట్ట చివర తిప్పినటువంటి మలుపు అనన్య సామాన్యమైన మలుపు. ఇప్పటి వరకు తపోనిష్టాగరిష్ఠులైనటువంటి ఋషులను దర్శింపచేస్తారు మహర్షి. ఇవాళ శ్రీరామాయణ కావ్యంలోనే ఒక పెద్ద మెరుపు, అంత పెద్ద ఆకాశంలో ఒక తటిల్లత, అంటే ఒక మెరుపు మెరిస్తే ఆ మెరుపుతో కూడినటువంటి నల్లమబ్బు ఎంత అందంగా ఉంటుందో. నల్లమబ్బు అందంగా ఉంటుందా అని మీరు నన్ను అడిగారు అనుకోండి, నల్లమబ్బు అందంగా ఉంటుంది. దేనివల్ల అందంగా ఉంటుందో తెలుసా అండి? గుణము చేత అందంగా ఉంటుంది. నల్లమబ్బు నల్లమబ్బుగా అందం కాదు. నల్లమబ్బు యొక్క అందం ఏమిటంటే దాని చల్లతనం నీరు పట్టుకొచ్చి మీ మీద వర్షించేటటువంటి దాని లక్షణం, అది దాని అందం. ఇది ఆంతరమైన అందం మబ్బుది. ఆంతరమైన అందమున్న మబ్బు బాహ్యమునందు కూడా శోభిల్లుతుంది. ఎప్పుడు? ఒక సౌదామిని అంటే ఒక మెరుపు తీగ నల్లమబ్బులో ఇలా ఏర్పడింది అనుకోండి, తళుక్కున ఒక్కసారి కనపడింది అనుకోండి, ఇప్పుడు నల్లమబ్బు అందంగా ఉంటుంది. నల్లమబ్బులో ఈ కంటికి కనపడని అందాన్ని అందంగా కనపడేటట్టు చేసింది ఎవరో తెలుసా అండి? మెరుపు తీగ. అందుకే మంత్రపుష్పం చెప్తే ఓ మాట చెప్తారు చివర, నీలతోజద మధ్యస్థ విద్యుల్లేకే భువాస్వర అని. అదే కారణం. ఆ నల్ల మబ్బు మీద మెరిసినటువంటి మెరుపు తీగతో కూడిన మబ్బు ఎలా ఉంటుందో, భగవంతుని యొక్క గుణములను అనుభవించి అమ్మవారి అనుగ్రహంతో దాని యొక్క వైభవాన్ని నువ్వు గుర్తుపెట్టుకొని లోపల సాకారముగా నిలబెట్టుకోగలిగినటువంటి స్థితిని పొందకపోతే నీవు తరించడానికి మార్గం ఏమైనా ఉందని అనుకుంటున్నావా? నువ్వు ఇప్పటిదాకా వేసిన పూలు, నువ్వు ఇప్పటిదాకా చేసిన పూజ, ఇవి కాదు నిజానికి నువ్వు తరించడానికి మార్గం. నాణ్యపంధాయనాయ విద్యతే, తెలుసుకో బాగా. నాణ్యపంధ, ఇంకొక మార్గం లేదు, ఇదొక్కటే మార్గం. ఏదొక్కటే మార్గం? ఇక్కడే ఈశ్వరుడు ఉన్నాడు అని నువ్వు తెలుసుకోవడం ఒక్కటే నీకు మార్గం. ఇక్కడ ఉన్న ఈశ్వరుడి వైపుకి అడుగులు వెయ్యాలి అంటే బయటి అడుగులు ఆగిపోవాలి, లోపలికి అడుగులు ప్రారంభం కావాలి. బయట అడుగులు ఆపి అడుగులు లోపలికి వెళ్ళేటట్టు చేయగలిగిన ప్రజ్ఞ లోకంలో ఉన్నవాడు ఒక్కడే గురువు. అందుకే లలితా సహస్రంలో ఒక నామం ఉంది, అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. బయట తిరిగితే దొరుకుతుందా? దొరకదు. అంతర్ముఖం అయితే దొరుకుతుంది.
బహిర్ముఖం